క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండింది. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన గురించి మాట్లాడుతూ, దురదృష్ట ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు, ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటు చేసుకుంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్కు నేను వెళ్తున్నా. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూసా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తా. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలనుకోవటం లేదు అని అన్నారు. అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ, స్థానిక మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప 2 ది రూల్. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రీమియర్ షోలు పలు చోట్ల ప్రదర్శించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో ప్రదర్శించిన పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆయన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుని రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు థియేటర్కు సంబంధించిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో A11 గా అల్లు అర్జున్ ను పేర్కొన్నారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు, హీరోలు కలిశారు. తొక్కిసలాట ఘటన, అరెస్ట్, తాజా పరిణామాల గురించి చర్చించారు.